నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఇటీవల కాలంలో సునిశ్చితంగా గమనించినట్టయితే చాలా దూకుడుగా తొందరపాటుతో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం, తర్వాత జరిగిన దుష్పరిణామాల దృష్ట్యా దాన్ని పునఃసమీక్షించుకోవటం, దాన్ని మళ్ళీ చేంజ్ చేసుకోవటం, లేదా వెనక్కి తీసుకోవటం, లేదా యూటర్న్ తీసుకోవటం లాంటి చాలా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో నేను చాలా సందర్భాల్లో చాలా ఛానల్స్లో చెప్పాను, మన వీడియో ఛానల్లో కూడా చెప్పటం, ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లగచర్ల విషయం కానీ, ఫ్యూచర్ సిటీ ఫార్మా సిటీ విషయంలో కానీ, హల్ట్ ఫార్ములా అది పాలసీ విషయంలో కానీ, ఇండస్ట్రీస్ తరలించేదానికి, లేదా మూసీ రివర్ దగ్గర ఇళ్ళు కూలగొట్టడంలో కానీ, హైడ్రా విషయంలో కానీ, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ విషయంలో కానీ, మూసీ బ్యూటిఫికేషన్ విషయంలో కానీ, మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ తొలగింపు విషయంలో కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాల్లో ఒక నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత ఉత్పన్నమయ్యే పరిస్థితుల్ని సరిగా అంచనా వేయలేక, తర్వాత వచ్చిన పరిస్థితుల్ని కవర్ చేయటం కోసం యూటర్ను, నిర్ణయాలు మార్పిడి లాంటి కరెక్ట్ కాదని నేను గతంలో కూడా విశ్లేషణ చేశాను. అయితే వీటన్నిటికీ కారణం ఏమై ఉంటుందంటే, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు స్టేక్ హోల్డర్స్తో చర్చలు జరిగి ఒక కన్సెన్సస్కి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి ఎక్స్పర్ట్స్ తోటి. అది కాకుండా చేస్తే చాలా దుష్పరిణామాలు ఎదురవుతాయి. ఇప్పుడు ఈ లేటెస్ట్గా ఇంటర్మీడియట్ బోర్డుని రద్దు చేసి ఈ ప్రక్షాళన చేసేసి, అది కూడా 10th క్లాస్ బోర్డులోనే కలిపేస్తాం, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇక నుంచి ఉండవు అనేది లేటెస్ట్ నిర్ణయం అయింది. దాని మీద భారీ ఎత్తున ఆందోళనకి గురయ్యారు విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు. మరి అదేవిధంగా స్టూడెంట్స్, టీచర్స్, ఇంటర్మీడియట్ కాలేజెస్ మేనేజ్మెంట్ అందరితో ముడిపడి ఉన్నటువంటి వ్యవస్థ ఇది. మరి దీనికి నిర్ణయం తీసుకునే ముందు ఎక్స్పర్ట్స్తో ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? సో ఆందోళనకరమైన పరిస్థితుల నేపథ్యంలో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇటీవల కాలంలో వెరీ రీసెంట్గా మళ్ళీ పునఃసమీక్షించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. యథాస్థితి కొనసాగుతుంది అని తేల్చేశారు. సో ఈ విషయం మీద ఈ వీడియోలో అసలు ఏంటి ఇష్యూ ఏంటి, ఇంటర్మీడియట్ రద్దు చేయటం వెనక నిర్ణయం ఏంటి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఈ నిర్ణయం ఎందుకు వెనక్కి తీసుకున్నారు, ఇటువంటి ఆసక్తికరమైన సబ్జెక్ట్ బేస్డ్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే స్టూడెంట్స్, తల్లిదండ్రులు కొంత రిలాక్స్ అయ్యారు ఈ నిర్ణయంతో. ఇందులో డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ అసలు ప్రధానంగా అసలు సమస్య ఎక్కడుంది, వాట్ ఈజ్ ద ఇష్యూ? తెలంగాణలో 10వ తరగతి పాస్ అయిన తర్వాత చాలామంది విద్యార్థులు ఇంటర్కి వెళ్లకుండానే చదువు మానేస్తున్నారు. అంటే డ్రాప్ అవుట్ రేటు చాలా ఎక్కువగా ఉంది. అంటే డ్రాప్ అవుట్ ఎక్కువగా ఉందంటే నేను డేటా చెప్తా. డ్రాప్ అవుట్ డీటెయిల్స్ ఇటీవల మన సోషల్ ఎకనామిక్ సర్వే ప్రకారంగా సెకండరీ లెవెల్ డ్రాప్ అవుట్ రేట్ 13.3% ఉంది. 18 సంవత్సరాల లోపు 56.4%, క్లాస్ 12కి మించి చదవట్లేదు, లేటెస్ట్ సర్వే ఇది. ఇక ఎస్సీ ఎస్టీ విద్యార్థుల్లో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించడం కోసం తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్, అంటే హెడెడ్ బై ఆకునూరి మురళి నేతృత్వంలో ఒక బృందం ఒక ప్రతిపాదన చేశారు గవర్నమెంట్ వారికి. ఆ ప్రతిపాదన ఏంటంటే, ఇంటర్ని రద్దు చేసేసి 11, 12 తరగతులని పాఠశాల విద్యలో విలీనం చేయాలి. అంటే సిబిఎస్ఈ, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల మోడల్ను అనుసరించాలని చెప్పి కమిషన్ ఒక రికమెండేషన్ ప్రతిపాదన చేసింది. సో దీనివల్ల లక్ష్యం ఏంటంటే, స్కూల్ వాతావరణంలోనే స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, బెటర్ మానిటరింగ్ సిస్టమ్, పిల్లలు +2 పూర్తి చేస్తే డ్రాప్ అవుట్స్ తగ్గుతాయి. ఒకే బోర్డు, తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు కింద 1st నుంచి 12th వరకు ఈ మొత్తం ఒక దగ్గరే నిర్వహణ చేయాలి అనేది ఒక ప్రతిపాదన. అంతే. మరి డ్రాప్ అవుట్స్ తగ్గుతాయా? దీనివల్ల డ్రాప్ అవుట్స్ తగ్గడానికి ఇంకో కారణాలు లేవా అని అంటే, డ్రాప్ అవుట్స్ని తగ్గించడానికి విలీనం ఒకటే మార్గం కాదు. నా అసెస్మెంట్, నా అనాలిసిస్, చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ కాలేజెస్, హాస్టల్స్ని పెంచాలి, ఆర్థిక సహాయం పెంచాలి, స్కాలర్షిప్లు సకాలంలో అందేటట్టు చూడాలి, కౌన్సిలింగ్ అండ్ కెరీర్ గైడెన్స్, నాణ్యమైన టీచింగ్, క్వాలిటీ ల్యాబ్స్, క్వాలిటీ స్మార్ట్ క్లాస్ రూమ్స్, పేరెంట్ అవేర్నెస్ క్యాంపైన్స్,
ఇవన్నీ ఎగ్జాంపుల్స్ నేను కొన్ని ప్రస్తావించా. ఇవన్నీ అమలు చేస్తే ఈ విలీనం అవసరం లేకుండానే డ్రాప్ అవుట్స్‌ని తగ్గించవచ్చు గదా! చాలా రీజన్స్ ఉంటాయి. ఈటి మీద కూడా ధ్యాస పెట్టాలి గదా! అయితే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవటానికి రేవంత్ సర్కార్‌కి కారణాలేంటంటే, ఈ విలీనం ఆలోచన బాగున్నప్పటికీ అమలులో భారీ సవాళ్లు ఎదురయ్యాయి. లేటెస్ట్‌గా జస్ట్ 2 డేస్ బ్యాక్ హైదరాబాద్‌లో ఇంటర్ బోర్డు విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులు స్పష్టం చేసిందేంటంటే, ఆ ఇబ్బందులు ఛాలెంజెస్ ఏమంటే అకాడమిక్ క్యాలెండర్ మార్పు ఒకటి, తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ టీచర్స్ నియామకాలు సఫిషియెంట్‌గా లేవు గదా! మూడోది లెక్చరర్సు, ఉద్యోగాలు, కాలేజీ మేనేజ్మెంట్స్ సమస్యలు, ఇంకా నెక్స్ట్ అడ్మిషన్స్ ఇప్పటికే ఆలస్యం అయిపోయాయి. మరి విద్యార్థులు నష్టపోకూడదు అన్న ఉద్దేశ్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ఈ బోర్డు విలీనం పక్కన పెట్టి పాత పద్ధతిలోనే ఇంటర్ అడ్మిషన్స్ వెంటనే ప్రారంభించాలి అని కొద్దిగా లేట్ అయినా లేటెస్ట్‌గా ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థుల ప్రయోజనమే ప్రథమ ప్రాధాన్యం అని స్పష్టం చేశారు. ఇక ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజెస్ మేనేజ్మెంట్ వారు రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఈ నిర్ణయం వచ్చింది, దీని వెనక సెటిల్మెంట్ ఆహారం ఉంది అని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. నేను దాని జోలి వెళ్ళట్లా. ఏదేమైనా భవిష్యత్తు ప్లాను మరి శాసనసభలో చర్చించాల్సిన అవసరం ఉంది. అలా లేకుండా చేయొద్దు. కేవలం అధికారుల నివేదిక చేసుకొని డెసిషన్స్ తీసుకోకూడదు. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, కాలేజ్ మేనేజ్మెంట్స్ అందరితోని విస్తృత స్థాయిలో సంప్రదింపులు, చర్చలు, డిస్కషన్స్, కన్సెన్సస్ రావాల్సిన అవసరం ఉంది. శాసనసభలో పూర్తి చర్చ జరిపి అందరి అభిప్రాయాలను తీసుకొని తుది నిర్ణయం ప్రకటించాలి అని ప్రభుత్వం ఇప్పుడు రియలైజ్ అయ్యి నిర్ణయం తీసుకుంది. ఇది మొదలే చేసేది ఉండే కదా అనేది నా అభిప్రాయం. దూకుడు, అనాలోచిత నిర్ణయాలు, దాని తర్వాత సరిదిద్దుడు కార్యక్రమాలు, ఈ విషయాల్లో ఇలా జరుగుతున్నాయి అనేది నేను విశ్లేషణ చేస్తున్నటువంటి అంశం. సో ఈ నిర్ణయంతో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. అడ్మిషన్స్ షెడ్యూల్ త్వరలోనే విడుదల కాబోతుంది. ప్రభుత్వం అండ్ ప్రైవేట్ ఇంటర్ కాలేజెస్లో మళ్ళీ కోలాహలం మొదలవ్వబోతుంది. ఏదేమైనా ఇది నిర్ణయం మంచిదే, కొద్దిగా లేటుగా తీసుకున్నా కూడా కొంత ఉత్కంఠకి తెరదించారు. ఇంటర్ పాఠశాలలో మీ అభిప్రాయం ఏంటి? వెళ్ళాలా, బోర్డు రద్దు చేయాలా, కొనసాగాలా, మరి డ్రాప్ అవుట్స్ని తగ్గించాలి అని అంటే ఇది ఒకటే మార్గమా, ఇంకేమన్నా సూచనలు ఉన్నాయా? మరి మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి సర్కారు ఈ మధ్య కాలంలో చాలా అంశాల్లో ఒక దూకుడు నిర్ణయం తీసుకోవటం, దాన్ని మళ్ళీ పునఃసమీక్షించుకోవటం, వెనక్కి రావటం. ఎందుకు అంటే నేను ఇంతకు ముందే ప్రస్తావించా, స్టేక్ హోల్డర్తో కన్సెన్సస్ విస్తృత స్థాయి చర్చలు జరగటం లేదు. అటువంటి ఉండకూడదు. మరీ ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థుల జీవితాలకి ఆందోళన కలిగించే ఇటువంటి సునిశ్చితమైన విషయాన్ని ముందుగానే ఈ పని చేసి ఉండేది అని నేను మొదల నుంచే చెప్తున్నా. ఏదేమైనా లాస్ట్ మినిట్లోనైనా సరే అడ్మిషన్స్ ప్రక్రియ నార్మల్గానే జరుగుతుంది, చేంజెస్ ఏమీ లేవు అని మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని. ఇది తల్లిదండ్రులకు మంచిదా కాదా, స్టూడెంట్స్కి మంచిదా కాదా, మీ సూచనలు, మీ కామెంట్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.